మా సంఘంలో కొంతమంది పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మా నాన్న ఒక విశ్వాసకి మా ఇంట్లో ఉన్న బంగారు తీసుకుపోయి ఇచ్చాడు. అది మా నాన్నది కూడా మా అమ్మ వాళ్ళది బంగారు. చైన్ తీసుకుపోయి బంగారు ఇచ్చాడు వాళ్ళకు, ఎందుకంటే ఇబ్బందులు ఉన్నారు పాపమని ఇచ్చాడు. ఎందుకంటే అంత ప్రేమించాడు మనుషులను, అంత వాళ్ళ కోసం కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. మీరు నంబర్ చెప్తే పొద్దున ఫోన్ చేస్తాడు, మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు, రాత్రి ఫోన్ చేస్తాడు వాళ్ళకు. మాకు చేయడు మళ్ళీ మా నాన్న. తిన్నారా నాయన? నిజం చెప్తాను సీరియస్గా, నేను ఎన్నోసార్లు అరిచా, ఎందుకు నాన్న అంత ప్రేమిస్తావని. ఈరోజు అలా ప్రేమించిన వాళ్ళే సేవకుడు వాళ్ళ కొరకు కన్నీరు గార్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, నాయన నీ తప్పు బాబు, ఇలా ఉండకూడదు బాబు, ఇలా బాబు అని వాక్యం చెప్పి బలపరిచి చేసిన వాళ్ళే ఈరోజు చేదు వదిలిపెట్టి వదిలేశారు. అలా నీకు కూడు పెట్టిన వాళ్ళు, నీ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసిన వాళ్ళు వదిలిపెట్టద్దు. వదిలిపెడితే నీ కుటుంబం దీవెనకరంగా ఉండదు. సొలొమోను వదిలిపెట్టద్దు సొలొమోనా అని దావీదు చెప్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, ఊరికే కాలేదు, తన కూడు పెట్టిన వాళ్ళను, తనకు బట్టలు ఇచ్చినాను మర్చిపోలేదు దావీదు. అదే చెప్తున్నాడు కొడుకు. మై ఫ్రెండ్స్, మనం మర్చిపోకూడదు. అలాగే భవిష్యత్తులో మన పరిచర్య ఏ స్థాయికి వెళ్ళినా, ఏ స్థితికి వెళ్ళినా మనతో ఉండి, మన కన్నీటిలో ఉండి తోడే ఉన్న పిల్లలను మర్చిపోకూడదు. మా కన్నీటిలో మాకు తోడున్న మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ వాక్యం మీలో ఎవరైనా సరే, ఇప్పుడు మీరు చూశారు కదా, చూపించాను. ఈరోజు అనేక ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా, టీవీ పరిచయం ద్వారా ఈ పరిచయం వెళ్తుంది. ఈ మన పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయాలంటే తప్పకుండా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయం కొరకు ప్రార్థన సహకారం, ఆత్మీయ సహకారం, ఆర్థిక సహకారం, మీ ఒంటరిగా మాట సహకారం కానీ సహకరించి దేవుని పరిచయంలో నమ్మకంగా పాల్గొనండి. భవిష్యత్తులో అనేక ప్రాంతాలు దేవుడి పరిచయం నడిపించేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.